ఈరోజు అంశము XB1 7వ అంశము. ఇందులో సంతోషానికి ఎన్నో మార్గాలు. వివాహము ఘనమైంది కానీ శ్రమించాల. మెనీ రోడ్స్ టు హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్. యూ కెనాట్ బై ఇట్. సంతోషానికి ఎన్నో మార్గాలు, ఎన్నో కారణాలు. ఒకటి ఏంటంటే వివిధ వ్యక్తులు వివిధ మార్గాల ద్వారా సంతోషం కోసం, జీవితం కోసం ప్రాకులాడతారు. కొంతమంది విహారయాత్ర అంటారు, కొంతమంది కారు బైక్ మీద ప్రయాణంలో సంతోషం అంటారు, కొంతమంది ఏమన్నా సినిమా చూడటం వల్ల సంతోషం అంటారు, కొంతమంది బట్టలు కొనుగోలు విషయంలో, స్త్రీలు అయితే ముఖ్యంగా నగలు కొంటే సంతోషం అంటారు, విందులు వినోదాలు, కొంతమంది సమావేశాలకు పోయినప్పుడు మరి సంతోషం అంటారు, కొంతమంది బహుమతులు తీసుకున్నప్పుడు సంతోషం అంటారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా తమకిష్టమైన రీతిలో సంతోషం కొరకు ప్రాకులాడతారు. కొంతమంది సెలవు తీసుకొని ఇంటి వద్ద విశ్రాంతి అంటారు, నిత్యేశ్వర వల్ల సంతోషం అంటారు, కొంతమంది పుస్తక పఠనం వల్ల సంతోషం, కొంతమంది ఏమైనా బయటికి తిరగటం, షికారుకి వెళ్తే సంతోషం అంటారు, కొంతమంది వస్తువులు కొనుక్కోవటప్పుడు సంతోషం, కొంతమంది పుణ్యక్షేత్రాలు దర్శించినప్పుడు సంతోషం అంటారు, గుడి గోపురాలకు వెళ్ళటం వల్ల కూడా సంతోషం అంటారు. కొంతమంది ఏంటి, ధనం లేని వారికి ధన సంపాదన సంతోషం అంటారు, ధనం ఉన్న వారికి ఏమైతుంది, ధనం వల్ల సంతోషం ఉండదని బాధపడుతుంటారు. ఒక పరిహాసం, ఒక జోక్ ఏంటంటే, పెళ్లి రోజంట ఒక అతనికి భార్య ఒక ఉంగరం బహుమతిగా ఇచ్చిందన్నాడు. 15 సంవత్సరాల వివాహ వార్షికోత్సవానికి ఏం చేసిందంట, ఒక సిలువ గల చైను బహుమతిగా ఇచ్చిందంట. దాని అర్థం ఈవరికి మీరు గ్రహించే ఉంటారు. సంతోషానికి 8 సూక్తులు ఉన్నాయి. 1, చిన్న చిన్న విషయాలను గోరంతలుగా పెద్దగా చేయవద్దు. 2, అన్ని విషయాలు కూడా చర్చించుకోవాలి, భావాలు తెలుసుకోవాలి. అంతేకాకుండా 3వది, నేను నాలుగును అదుపులో పెట్టుకోవాలి. 4, దురుస్తనం పనికిరాదు. 5వది, ఇంటి విషయాలు కూడా గడప దాటకూడదు. 6వది, ప్రస్తుత విషయాల గురించి మాత్రమే చర్చించుకోవాలి కానీ గతాన్ని తవ్వవద్దు. 7, ఎటువంటి పరిస్థితులైనా సరే మాట్లాడుకోవటం మానవద్దు. దంపతుల మధ్య మౌనవ్రతం మంచిది కాదు. 8వది, సూర్యుడు అస్తమించలోగా ఏం చేసుకోవాలో సర్దుబాటు చేసుకోవాలా, మరి శాంతి సమాధానంగా జీవించాలి. వివాహము ఘనమైంది, దానికోసం శ్రమించాలా. సుఖ సంతోష వివాహానికి ఏం చేయాలా, కష్టపడాలా. వివాహం అనేది ఒక గొప్ప దీర్ఘకాలిక వ్యాపకము, పూర్తికాల ఉద్యోగము, వ్యాపారం కూడా. పురుషుడు పనికి బానిస, లోక వ్యవహారాలతో మునిగి తేలుతుంటాడు. కానీ భాగస్వామిని అర్థం చేసుకొని వివాహం కూడా మరి దీర్ఘకాలిక వ్యాపకమని గుర్తించి జీవించాలా. వివాహం కూడా ఇతర వ్యాపకాల వాళ్ళు కూడా పూర్తికాల ఉద్యోగము. మరి అంతేకాకుండా కష్టపడి పని చేయనట్లయితే దేవాలయం తీస్తారు. వివాహం అనేది సాదాసీదాగా అంతటా అది విజయవంతుని భావించవద్దు. దాని కొరకు శ్రమించాలా, కష్టపడాలా, కొన్నిసార్లు రక్తం కూడా చిందించాలా. దాంపత్య విజయం అనేది అదృష్టం వలన కాదు, ఒకరి కొరకు మరి సృష్టింపడిన వారు అని కూడా కాదు, వారు ఒకరికొకరికి సరైన జోడి అని కూడా కాదు. గమనిక ఏంటంటే, చిన్న చిన్న దాంపత్య సమస్యలు ఏర్పడటానికి కారణాలు ఏమిటి, లెక్కలేనితనము, బద్ధకస్తము, ముఖ్య విషయాల్ని మర్చిపోవటం. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, ముఖ్యంగా పురుషులు ఆలోచనలు ఏమనుకుంటారు, తన భాగస్వామిని తేలిగ్గా తీసుకుంటారు, అంతేకాకుండా ప్రయత్నం లేకుండా కూడా గెలవాల్సిన అవసరం లేదని అనుకుంటారు. అది మంచిది కాదు. అంతేకాకుండా పెళ్ళప్పుడు ఏమవుతుంది, భార్యాభర్తలు మరి ఏమనుకుంటారంటే, భర్త దొరికాడు, భార్య దొరికారు అనుకుంటాము, వచ్చింది అనుకుంటారు. దానికి సూచికగా, విజయానికి సూచకంగా ఏమంటే ఉంగరాలు ఉన్నాయి, గొలుసులు ఉన్నాయి, సర్టిఫికేట్ కూడా ఉన్నాయని అనుకుంటారు. కానీ దంపతులు ఇక ఆట అయిపోయింది అని అనుకోకూడదు. దానికి సర్టిఫికేట్ వచ్చింది, ముగింపు అని కూడా అనుకోవడం కుదరదు. కానీ నిజంగా అప్పుడే ఆట మొదలవుతుందని గుర్తించుకోవాలా. మరి ఆట కొనసాగిపోయినట్లయితే ఏమవుతుంది, ఆటలో ఓడిపోతారు, చివరికి పతాకం కూడా కోల్పోతారు. అందువల్ల దంపతులు చాలా జాగ్రత్త వహించాలా. సుఖ సంతోష వివాహానికి కష్టపడాలా, తిరిగి గెలవాలని తపనతో పనిచేయాలా, ఎల్లప్పుడూ కూడా భాగస్వామి మీద దృష్టి కేంద్రీకరించాలా. ఇది పూర్తికాలిక చర్య, ఇది కారుణ్య పరిచర్య. శ్రమతో, త్యాగముతో, సేవతో, ప్రేమతో కూడుకున్నట్టు వ్యాపారము. దానికి ఓర్పు, నేర్పు, సహనము, త్యాగముతో కూడిన సేవా నాయకత్వం అవసరము. దాని కొరకు శ్రమించాలా, కష్టపడాలా. సంసార సాగరం అనేది జీవితంలో తేలికపరుచుకోవాలా, సంతోషమయం చేసుకోవాలా, సుఖశాంతులతో సంతోషంగా సమాధానంగా జీవించాలా. అంతేకాకుండా ప్రార్థనా సహిత నిర్ణయాలు, క్రియలు కూడా చాలా అవసరము దాంపత్య జీవితంలో. ప్రార్థన అనేది సమస్యలను ప్రక్కకు నెట్టే సాధనం కాదు. మనమే మరి ఏరుకోరి తెచ్చుకున్న సమస్యలు అయితే అసలు పోవు. అందువల్ల దైవ జ్ఞానంతో, లోహ జ్ఞానంతో, మెలకువలతో జీవించాలి. ఎన్నో సంగతులు మనం చేసే క్రియల మీదనే, మనం తీసుకున్న నిర్ణయాల మీదనే ఆధారపడి ఉంటుందని అందరూ కూడా గ్రహించాలా. మన జీవితాంతం వరకు అన్నింటినీ సహించాలా,
మరి క్లిష్టమైన కష్టమైన దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోవాలా, దాంపత్య జీవితాన్ని నిండుగా జీవించాలా. వైవాహిక కష్టసుఖాల్ని తట్టుకునే వాళ్ళు ఎవరు, జీవించే వాళ్ళు ఎవరంటే కేవలం దేవుని ఆజ్ఞలు కూడా మరి పాటించినటువంటి వాళ్ళు మాత్రమే మరి సుఖ సంతోషంగా జీవించగలుగుతారు. భర్త సేవా రూపం దాల్చిన నాయకుడుగా ప్రేమను పంచే త్యాగమూర్తిగా ఉండాలా, బాధ్యత వహించాలా, కుటుంబం సంరక్షించాలా, పోషించాలా. అంతేకాకుండా నిస్వార్థంగా ప్రేమతో లాలిత్యంతో త్యాగముగా మృదువుగా జాగ్రత్తగా తన అధికారాన్ని ఉపయోగించుకోవాలి. ఆమెను భయోందనలకు గురి కాకుండా నిరాశ నిస్పృహల కాపాడుతూ ధైర్యస్థైర్యాలతో కలుగజేస్తూ ఆమె మనసుకు నెమ్మదిని కలుగజేయాలా. భర్త అధిపతి నాయకుడే, కానీ పెత్తనం చెలాయించడం కాదు. ఆమె హక్కులకు భంగం కలిగించకూడదు, ఆమె చిన్న చూపు కూడా చూడకూడదు, తనది ప్రత్యేకమైన హక్కని కాదు. ఇక భార్య ఏమిటి, గృహంలో నిర్వహణలో చాలా దిట్టలు, సున్నిత మనస్కులు, ప్రేమాభిమానాలకు బహిర్గతం చేసేవాళ్ళు, సౌమ్య సహచరులు, బిడ్డల ఆలంపనలు చేసే సమర్థురాలు. అంతేకాకుండా ఆమె స్వచ్ఛందంగా నిర్బంధం లేని సంతోషముగా ఇష్టపూర్తిగా నిబ్బరంగా సేవికగా మరి అనుకో చూపాలి. మృదువైనటువంటి కనికరం గల దయాళుత్వమైన ఆగకుండా పటిష్టమైన సహాయకారిగా గుహంలో ఉండాలి. అంతేకాకుండా గమనిక ఏంటంటే దంపతులు ఇరువురు కూడా ప్రత్యేకమైన స్నేహితులు. ఒకరు అధిపతి అయితే ఇంకొకరు ఏంటి, సహాయకురాలు. స్త్రీ భార్యగా తల్లిగా, పురుషుడు భర్తగా తండ్రిగా ధన్యులు కావాలా, వారి వారి పాత్రలు నిర్వహించాలా. దేవుని ఎదుట ఆధ్యాత్మికంగా ఇద్దరు కూడా సమానమే, దేవుని ప్రతిబింబాలు. ఇద్దరు కూడా ఒకరోజు దేవుని చేరవలసినటువంటి వాళ్ళని గ్రహించాలా. అన్ని విషయాల్లో భర్త దేవునికి జవాబుదారీ. వారి విధి విధానాలు దేవుని వరమని భావించి లోపాలు కప్పిపుచ్చుకొనుచు మరుగు చేసుకుంటూ లెక్కించక అభివృద్ధి వైపు పయనించాలి. Marriage is glorious but hard. It is burning joy and strength. Yet it is also blood, sweat and tears, bumbling defects and the exhausting victory. It is difficult and painful, yet rewarding and wondrous. Marriage is beginning, but marriage is also discovering, because life partner is a stranger till the death. ముగింపుగా మనం ఏం చెప్పచ్చంటే, మనము ఆశీర్వాదంకు వాసులకు పిలువబడ్డాము కనుక అజ్ఞాన క్రియల చేత కుటుంబాలు పాడు చేసుకోకుండా, కీడుకు ప్రతి కీడు చేసుకోకుండా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను గైకొడుచు మరి దైవ జ్ఞానంతో లోక జ్ఞానంతో మెలకువలతో మన కుటుంబాలు కట్టుకుందాము. దేవుడు ఇచ్చినటువంటి సమృద్ధమైనటువంటి జీవితాన్ని మరి కుటుంబంతో కలిసి అనుభవిద్దాము. దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించునుగాక.